హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బుజ్జిగడ మజాక్క. మనం ఇప్పుడు పాడేరు అయితే వచ్చామండి. పాడేరు దగ్గర ఒక గంపరాయని, పాడేరు నుంచి ఒక 15 కిలోమీటర్లు ఉంటుందండి. అక్కడ ఒక వాటర్ ఫాల్ అయితే ఉంటుంది. జలపాతం మన సాపరాయి జలపాతం ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. అంటే వింటర్ సీజన్ అయితే అయిపోయిన తర్వాత పాడేరు వెళ్ళడానికి ఏముంది అని అందరూ అంటూ ఉంటారు కాబట్టి పాడేరు దగ్గరలో జలపాతాలు అయితే ఉన్నాయి. సో సమ్మర్లో వెళ్ళడానికి అయితే ఇది మంచి ప్లేస్ అండి. చాలా చాలా బాగుంటుంది. సో ఇది గంపరాయి ఊర్లో నుంచి లోపలికి అయితే వెళ్ళాలి. ఇలాగా లోపలికి వెళ్తూ ఉంటే గంపరాయి ఊర్లో నుంచి అనమాట ఈ రూటు. కార్లు కూడా వెళ్ళిపోవడానికి కంఫర్ట్గానే ఉంటుందండి. ఫ్రంట్ కార్ ఏది వెళ్తుంది, నేను బైక్ పై వెళ్తున్నాను. సో విలేజ్ మాత్రం చాలా ఏదో ఒక చిన్ననాటి నేను బాల్యంలో ఉన్న విలేజ్లు ఎలా అయితే ఉంటాయో ఆ టైప్ అయితే అనిపిస్తుంది అనమాట. సో అక్కడక్కడ స్లాబ్స్ అయితే వస్తున్నాయి, ఇక్కడెక్కడ కూడా స్టార్ట్ అయినాయి. సో ఊరైతే దాటేసాము. ఊరి నుంచి ఇంకా లోపలికి ఒక 1.5 km వరకు కార్ వెళ్తుందండి. సో రైడ్ మాత్రం మంచి ఎంజాయ్ చేయొచ్చు, చాలా చాలా బాగుంటుంది, మంచి రైడ్ ఇది. సో అటు ఇటు ఫుల్ గ్రీనరీ అయితే ఉంటుంది. మనం పార్క్ చేసే ప్లేస్ అయితే వచ్చేసిందండి గంపరాయి దగ్గర. సో ఇక్కడి నుంచి మనం వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. 500 మీటర్స్ దగ్గరలో ఉంటుందండి. సో మనం ఒక జంగిల్ ఏరియా నుంచి నడిచే ఫీలింగ్ అయితే వస్తుంది మనకి. ఆ జంగిల్ ఏరియా మాత్రం చాలా మంచి ఎంజాయ్ అయితే చేయొచ్చు. అందరూ వాక్ చేయడానికి అయితే బాగానే ఉంటుందండి. ఇది విలేజ్లో అయితే దీన్ని ఒక చిన్న కాలువ అంటారు అనమాట. సో ఇది రోడ్ అయితే వేస్తారంటే అండి, ఫ్యూచర్లో రోడ్ అయితే పడే అవకాశం ఉంది. సో ఈ గ్రామీణ పనులు జరుగుతున్నప్పుడు దీనికి అయితే చేయించడానికి అవకాశం ఉందని చెప్పి అంటున్నారు అనమాట. ఇది ఇప్పటి వరకు ఎవరో తెలియదండి. నేనైతే ఫస్ట్ తీసిన వీడియో అయితే ఇది. నాకు తెలిసి ఇప్పటి వరకు నేను ఎప్పుడు కూడా వీడియోలో చెక్ చేశానండి, అక్కడ రాలేదు. సో ఇది మన అరకు నుంచి కూడా వెళ్ళొచ్చండి. అరకు నుంచి పాడేరుకి వెళ్ళే ముందు ఒక మెడికల్ కాలేజ్కి 1.5 km అండి. సో గంపరాయానికి మీరు కొడితే కనుక గంపరాయి వస్తుంది. గంపరాయి దగ్గర వెళ్తే అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలండి. సో ఈ వాటర్ ఫాల్, ఇది గంపరాయి వాటర్ ఫాల్ అంటారండి. చాలా చూడండి, పెద్ద పెద్ద పుట్టలు ఉన్నాయి. సో అవి పుట్టలంటే చీమలు పెట్టిన పుట్టలండి, పాముల పుట్టలు కాదు అవి. చూడడానికి ఇంకా అవి పెద్దగా ఉన్నాయి. ఇంకా సో చెట్లు అయితే చాలా బాగున్నాయండి. మంచి ఎక్స్పీరియన్స్, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మా పిల్లలతో పాటు వచ్చానండి. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. బాగా అంటే నాకన్నా ముందు వెళ్ళిపోయారు వాళ్ళు వాటర్ ఫాల్ దగ్గరికి. చూడండి మధ్య మధ్యలో చింత చెట్లు, టేక్ చెట్లు, ఒక పక్కన కొండ ఉందండి. రైట్ సైడ్ అయితే పొలాలు ఉన్నాయి. పొలాలకి వీడియో తీయడానికి ఆ చెట్లు అయితే అడ్డు వస్తున్నాయి. సో అందుకే నేను తీయలేదు. సో ఇక్కడ కొండ అయితే ఎండింగ్ వచ్చేలా కనపడుతుంది. ఎండింగ్ వస్తుంది కొండ, పొలాలు కనపడుతున్నాయి చూడండి. ఇక్కడ పెద్ద రాయి అయితే ఉంది. సో ఇక్కడి నుంచి ఇంకొంచెం దూరం వెళ్ళాలండి. ఇప్పటికో 300 మీటర్స్ వచ్చాము. పెద్ద పెద్ద రాయిలే ఉన్నాయండి. సో అందుకనే రోడ్డు ఇప్పటి వరకు పడలేదు అనుకుంటా. సో రోడ్డుకి వీళ్ళు అప్రూవల్కి అయితే వెళ్ళారంటండి, అవుతుందని చెప్పి అంటున్నారు వెళ్ళి వాళ్ళ ఊర్లో అడిగితే. మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారండి ఇక్కడ, ఆర్చరీ సార్. ఆ సార్ తీసుకెళ్ళారనమాట. లేకపోతే నాకు కూడా తెలియదు ఇంత మంచి వాటర్ ఫాల్ ఇక్కడ లోపల ఉందని ఎంత తెలుస్తుందండి మనకి. లోపలికి దగ్గరలో ఒక 500 to 600 మీటర్స్ నడుచుకొని వెళ్ళాలి లోపలికి. సో మధ్య మధ్యలో రాయలు అయితే మంచి బాగున్నాయి, నీట్గా పెద్ద పెద్ద రాయలు ఉన్నాయి. సౌండ్ అయితే వస్తుంది, నాకు వినబడుతుందండి. చూడండి ఇక్కడ రాయి అంత నీట్గా ఉందో, గచ్చి తయారు చేసినట్టుగా ఉంది ఇక్కడ. ఇలాంటి జంగల్ ట్రెక్కింగ్కి వెళ్ళాలంటే పిల్లలు ఎంత ఇష్టపడతారు చూడండి సమ్మర్లో. అది మనకు అరకుకి పాడేరుకి దగ్గరలో ఉన్న ప్లేస్ అండి ఇది. సో ఫైనల్లీ రాయి అయితే మొత్తం దాటేసాము.
సో మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చిందండి వీళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాను, పిల్లల దగ్గరికి. వీళ్ళు నాకన్నా ముందు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు అక్కడికి. చూడండి పెద్ద పెద్ద రాయిలు. వావ్, ప్లేస్ అయితే బాగుంది, చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది, నైస్. సో చూడండి చుట్టూ కొండలు అయితే కనపడుతున్నాయండి, కొండలు, పెద్ద పెద్ద రాయిలు, కొండలు. ఓ, ఇదేదో టైటానిక్ షిప్లా కనపడుతుంది. సో ఇక్కడ ఈ విలేజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ సాయంత్రం టైంలో వచ్చి సరదాగా కూర్చుంటారంటండి. ఇక్కడ చల్ల గాలి వేస్తుందంట. సో ఇప్పుడు ఇదంతా పంట పొలాల టైంలో అయితే ఫుల్ పంటలు వేస్తారంటండి, వరి వేస్తారంట ఇక్కడ. సో వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. వాటర్ ఫాల్ అంటే పైనుంచి అయితే పడదండి, అలా ఎక్స్పెక్ట్ చేయకండి. జలపాతం, సాపరాయి ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుందన్నమాట. వావ్, చాలా బాగుందండి ప్లేస్ చూడడానికి. వచ్చేసాం ఫైనల్లీ, దగ్గరికి అయితే వచ్చేసామండి. ఓ, పిల్లలు అయితే అసలు ఆగట్లేదు, పరుగు రన్నింగ్ చేస్తున్నారు. వావ్, చాలా పెద్దగా ఉందండి ఇక్కడ వాటర్ ఫాల్. వాటర్ మనకి సాపరాయి దగ్గర ఇంత పెద్దదైతే ఉండదండి. సో ఏదో ఒక పక్క నుంచి వెళ్తూ ఉంటుంది. చాలా పెద్ద రాయి ఉంది, రాయి పై నుంచి వాటర్ ఫ్లో అవుతుందన్నమాట. సో సమ్మర్లో అయితే కరెక్ట్గా ఎంజాయ్ చేయడానికి ఉంటుందండి. మిగతా టైంలో ఉంటుంది కానీ వాటర్ ఎక్కువ వస్తుందట. సో సమ్మర్లో అయితే కనుక కరెక్ట్ టైం మనం స్నానం చేయడానికి కానీ, పిల్లలు అక్కడ ఎంజాయ్ చేయడానికి కానీ చాలా మంచి టైం అట, పిల్లలకి బాగా ఎంజాయ్ చేయడానికి సమ్మర్ టైం అయితే ఇది. సో వాటర్ అయితే మంచిగా ఉందండి, చాలా ఎక్కువగానే వస్తుంది వాటర్. వావ్, నైస్, సూపర్. ఇంత కష్టపడి లోపలికి వచ్చినందుకు, ఇది చూసినందుకు చాలా హ్యాపీగా ఉందండి. పిల్లలు ఎంజాయ్ చేయాలంటే అంత దూరం వచ్చిందంతా కూడా మర్చిపోతూ ఉంటుంది. ఇక్కడ స్టెప్ బై స్టెప్ పైన కింద మొత్తం ఎక్కడైనా హ్యాపీగా తిరిగి ఆడుకోవచ్చు పిల్లలు సరదాగా. అంత ఫ్లో ఎక్కువైతే ఏం లేదు, సరదాగా పిల్లలు కూడా ఆడుకోవడానికి అవకాశం ఉందండి ఇక్కడ. చూడండి మనకి సాపరాయి దగ్గర ఇంత వాటర్ అయితే రాదు. సో అందుకని ఈ వాటర్ ఫాల్ గురించి ఆయన చాలా రోజుల నుంచి చెప్తున్నారండి. చూడండి ఇక్కడ ఇక్కడ కింద దిగాము, పెద్ద లోతు కూడా లేదు. పిల్లలు ఇక్కడికి అయితే కొంచెం ఇబ్బంది పడతారు, కొంచెం ముందుకు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఓన్లీ ఆ స్పాట్లోనే కొంచెం లోతు ఉంది, మిగతాదంతా కూడా మనం జనరల్గా పిల్లలు అయితే దిగవచ్చు చాలా హ్యాపీగా. సో విశాఖపట్నం దగ్గరలో 100 కిలోమీటర్స్ విశాఖపట్నం నుంచి. సో సమ్మర్కి 1 ట్రిప్ వెళ్ళి రావచ్చండి ఎవరైనా సరే. ఎవరికైనా డౌట్ ఉంటే కనుక నా నెంబర్ ఇక్కడ కింద లింక్లో అయితే పెడతానండి. ఆ నెంబర్కి అయితే నాకు కాల్ చేయండి, నేను అడ్రస్ అయితే చెప్తానండి, క్లియర్గా చెప్తాను అడ్రస్. కామెంట్ రూపంలో పెట్టండి, నేను ఇమీడియట్లీ నా నెంబర్ ఇస్తాను మీకు అక్కడ గైడ్లైన్స్ ఇస్తానండి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి, ఫుల్గా ఎంజాయ్ చేస్తాము. వాటర్ కూడా ఫ్రెష్గా ఉంది, వాటర్ కూడా చాలా బాగుంది. సో ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.